ఇలాంటి మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ని జస్ట్ చూసి ఆన్సర్ పెట్టచ్చు. అది ఎలానో చూద్దామా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, 234 × 11 ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే, ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏముంది, 2 ఉంది, లాస్ట్ డిజిట్ ఏముంది, 4 ఉంది. సో 2 4. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ ఈ 2 డిజిట్స్ని యాడ్ చేయండి. 2 + 3 5. ఓకే, నెక్స్ట్ ఈ 2 డిజిట్స్ని యాడ్ చేయండి. 3 + 4 7. 234ని 11తో మల్టిప్లై చేస్తే 2574 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలానే, ఇక్కడ 772 ఉంది, 11తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 772 ఉంది. సో ఫస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్. నెక్స్ట్ ఈ డిజిట్ని యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 14 వస్తుంది. సో ఇక్కడ 4 పెట్టేసుకొని ఇక్కడ 1 పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ 2 డిజిట్స్ యాడ్ చేయండి. 7 + 2 9. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. 2 9 4, ఇక్కడ 1 యాడ్ చేస్తాం కాబట్టి 8. సో 772ని 11తో మల్టిపుల్ చేస్తే 8492 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 536. సో ఫస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్. నెక్స్ట్ ఈ 2 డిజిట్స్ని యాడ్ చేయాలి. సో 5 + 3 8. నెక్స్ట్ ఈ 2, 3 + 6 9. ఓకే, ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి.